హాయ్ అండి. అందరికీ నమస్తే. మేమైతే వైజాగ్‌లో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి గుడికైతే వెళ్ళామండి. ఇదే ఫస్ట్ టైం వెళ్ళాము. ఇది వైజాగ్‌లో చాలా ఫేమస్ టెంపుల్ అండి. ఈ గుడొచ్చి విశాఖపట్నం పూర్ణ మార్కెట్ బురుజుపేట దగ్గరైతే ఉంటుందండి. ఇక్కడ అమ్మవారైతే స్వయంగా వెలిసారండి. అమ్మవారికైతే ప్రత్యేకంగా మార్గశిర మాసంలో నెలంతా ఉత్సవాలు, పూజలైతే జరుగుతాయండి. అమ్మవారికి గురువారం అయితే ప్రత్యేకంగా పూజలైతే జరుగుతాయి. ఇక్కడ ఈ అమ్మవారికి మన చేతులతో మనమే స్వయంగా అభిషేకం అయితే చేసుకోవచ్చండి. ఈ అమ్మవారి గుడిలో ఎటువంటి పూజారి ఉండరు, గోపురం కూడా ఉండదండి. ఈ గుడి అయితే అమ్మవారే స్వయంగా కలలో కనిపించి నాకు ఎటువంటి గోపురం కట్టొద్దని చెప్పారంట. ఇక్కడ స్థల పురాణం కూడా ఉందండి. మేమైతే ఫస్ట్ టైం వచ్చాము. చాలా బాగా అనిపించింది. అమ్మవారైతే బావిలో అయితే ఉన్నారని చెప్పారు. బావిలో నుంచి బయటకు తీయమని చెప్పారంట. తీసి అయితే ఇలా ప్రతిష్ఠించారు. అప్పట్లో విశాఖ రాజులైతే అమ్మవారిని కొలుచుకునే వాళ్ళంటండి. అయితే ఈ అమ్మవారి గుడి అయితే రోడ్డు మధ్యలో ఉందని చెప్పి అప్పట్లో గవర్నమెంట్ తీయాలని చెప్పారంట. అప్పుడైతే తీసేశారంట అక్కడి నుంచి. తీసినాక అక్కడ వైజాగ్ చుట్టుపక్కల వాళ్ళందరికీ చాలా బాగాలేదంటండి. స్థల పురాణం ప్రకారం అయితే ఉంది. తర్వాత అదే ప్లేస్లో మళ్ళీ అమ్మవారిని విగ్రహాన్ని ప్రతిష్ఠించిన తర్వాత అందరికీ బాగుందంట. ఇది ఇక్కడైతే అమ్మవారి మహిమ అండి. మేమైతే దర్శనం చేసుకుని అభిషేకం చేసుకున్నాము. బయటకు వచ్చి ప్రసాదాలు తీసుకుని గుడికి బయటకైతే వచ్చేసామండి. మాకైతే చాలా బాగా అనిపించింది. ఓం శ్రీ కనకమహాలక్ష్మి దేవియే నమః. మేము ఆఫ్టర్నూన్ వెళ్ళాము. ఎండగా ఉందని పక్కనే జ్యూస్ షాప్ ఉంటేను జ్యూస్ తాగామండి. జ్యూస్ తాగేసి ఇంటికైతే వెళ్ళిపోయామండి. చాలా బాగా అనిపించింది. మీరు కూడా ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళండి. పూజకు కావాల్సిన సామాన్లన్నీ బయటైతే షాపులు ఉన్నాయండి, దొరుకుతాయి. ఓం శ్రీ కనకమహాలక్ష్మి దేవియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.